ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్కు శారదా పీఠానికి ఉన్న సంబంధాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులను విమర్శించే వాళ్ల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ఇప్పుడు శారదా పీఠానికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ మొదలయ్యింది. 2019కి ముందు శారదా పీఠానికి ఉన్న ఆస్తులెన్ని, ఇప్పుడు అదే శారదా పీఠానికి ఉన్న ఆస్తులెన్ని అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరా తీయాలని, బినామీల పేరుతో ఉన్న ఆస్తులెంత అనే విషయం బయటపడుతుందని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. 2019 తర్వాత శారదాపీఠం వైసీపీ క్యాంపు కార్యాలయంలా పనిచేసిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కొత్త వలసలోని శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు శారదా పీఠానికి కేటాయించిన భూ కేటాయింపులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీనివాసానంద సరస్వతితో పాటు హిందూ సంస్థల ప్రతినిధులు మనవి చేశారు. శ్రీనివాసానంద నేతృత్వంలోని ప్రత్యేక బృందం శారదా పీఠానికి కేటాయించిన కొండ ప్రాంతంలోని భూమిని మంగళవారం పరిశీలించింది. హిందూ సంస్థల ప్రతినిధులతో పాటు జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూడా ఈ బృందంలో ఉన్నారు. కొండ ప్రాంతంలో భూమిని పరిశీలించిన అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. కొండలోని భూమిని చాలా చౌకగా శారదా పీఠానికి అప్పగించడానికి వైసీపీ నాయకులు ప్రయత్నించారని, అక్కడ వాణిజ్య కార్యకలాపాలకు, వ్యాపారాలకు అనుమతి కావాలని వాళ్లు కోరినా అందుకు వైసీపీ నాయకులు అంగీకరించారని, పూర్తిగా వ్యాపార ధోరణితో శారదా పీఠానికి చెందిన కొందరు చక్రం తిప్పటంతో అందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. శారదా పీఠం ఇప్పుడు వైసీపీ క్యాంపు కార్యాలయం అయిందని, కొత్త వలసలో కొండ మీద ఎంతో విలువైన భూమిలో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని ప్రజలను నమ్మించి వైసీపీ పెద్దల సహాయంతో విలువైన భూములు కొట్టేసి అక్కడ వ్యాపారం చేయడానికి ప్రయత్నించారని, వేద పాఠశాల కోసం తీసుకున్న కొండ భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేయడానికి అనుమతి ఇవ్వాలని అప్పటి వైసీపీ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి పక్కా ప్లాన్ చేశారని శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఈ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఎన్డీఏ కూటమికి, ప్రభుత్వానికి హిందూ సంస్థలు మనవి చేశాయి.